హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత కిచెన్. టుడే స్పెషల్ టిఫిన్ సెంటర్లో చేసి పల్లీ చట్నీ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టానండి. ఒక 100 గ్రామ్స్ పల్లీలు వేస్తున్నాను. ఇవి దోరగా వేపుకోవాలండి. సిమ్లో నిదానంగా వేపుకోవాలండి. ఈ పల్లీ చట్నీ టేస్ట్ అంతా ఈ పల్లీలు వేపడంలోనే ఉందండి. చూడండి, దోరగా ఇలా నలిపితే పొట్టు వచ్చేలా వేపుకోవాలి. పల్లీలు వేగినాయండి. ఒక ప్లేట్లో పోసి చల్లారనిద్దాం. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 50% ఫ్రై అయ్యండి. 3 స్పూన్ల పుట్నాల పప్పు వేస్తున్నాను. అదేవిధంగా 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేద్దామండి. కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేద్దాం. ఒక రెమ్మ కరివేపాకు వేద్దామండి. ఇవన్నీ వేగి చల్లార్చి మిక్సీ పట్టుకుందామండి. పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వస్తాను. ముందుగా పల్లీలు ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, మనం ఆల్రెడీ చల్లార్చి పెట్టుకుని ఉన్నాం కదండి మిర్చి, ఇవి వేసి గ్రైండ్ చేద్దామండి. మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓ 1/2 కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇక పోపు పెట్టుకుందాం. పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. పోపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి వేగాక కరివేపాకు వేసుకుందాం. ఇవి వేగాయండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఈ పోపుని చట్నీలో కలుపుదామండి. అంతేనండి, పల్లీ చట్నీ అంటే టిఫిన్ సెంటర్లో చేసేలాగా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.